వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. తమిళనాడు పొలిటికల్ సినారియో మారబోతోందా? డెకేడ్స్ గా ప్రాంతీయ పార్టీల డామినేషన్ లో ఉన్న స్టేట్ లో ఇప్పుడు కొత్త పొలిటికల్ ఈక్వేషన్ స్టార్ట్ అయ్యాయా? అవునని అంటున్నాయి రీసెంట్ సర్వేస్. స్పెషల్ గా సి ఓటర్ కాండక్ట్ చేసిన లేటెస్ట్ సర్వే రిజల్ట్స్ మొత్తం కంట్రీని షాక్ కి గురి చేశాయి. ఈ సర్వేలో నెక్స్ట్ సీఎం గా మీ సపోర్ట్ ఎవరికి అనే క్వశ్చన్ కి కరెంట్ సీఎం ఎంకే స్టాలిన్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ఆయనకు జస్ట్ బిహైండ్ నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు దళపతి విజయ్. ఒక్క ఎలక్షన్ లో కూడా కాంటెస్ట్ చేయకుండానే సీనియర్ లీడర్స్ ని బీట్ చేసి విజయ్ సెకండ్ ప్లేస్ లో నిలవటం దేనికి సిగ్నల్? ఎంజీఆర్, జయలలిత లాంటి సినీ స్టార్స్ ని సీఎంస్ గా సెలెక్ట్ చేసిన తమిళ పీపుల్ ఇప్పుడు విజయ్ కి కూడా ఛాన్స్ ఇస్తారా? రజనీకాంత్, కమల్ హాసన్ ఫెయిల్ అయిన చోట విజయ్ సక్సెస్ అవుతారా? తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరమే. అక్కడ సినిమాకి రాజకీయాలకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ బంధాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నటుడు విజయ్. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు, కానీ అప్పుడే అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇటీవల నిర్వహించిన సి ఓటర్ సర్వేలో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రజలను ప్రశ్నించగా 27% మంది ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ వైపు మొగ్గు చూపించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 18% ఓట్లతో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో ప్రతిపక్ష నేత ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎదప్పాడి కె పళనిస్వామి 10%తో మూడో స్థానంలో, తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై 9%తో నాలుగో స్థానంలో నిలిచారు. ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని విజయ్ పార్టీకి ఈ రేంజ్ లో మద్దతు లభించడం 2026 శాసనసభ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు ప్రజలు సినిమా నటులను నాయకులుగా ఆదరించిన చరిత్ర సుదీర్ఘమైంది. ద్రవిడ పార్టీలకు చెందిన 7 ముఖ్యమంత్రుల్లో 5 రచయితలుగా, నటులుగా తమిళ సినిమాతో చురుకైన సంబంధం ఉన్నవారే. ఎంజీఆర్, జయలలిత వంటి వారు ఈ కోవలో అత్యంత విజయవంతమైన వారుగా నిలిచారు. ఎంజీఆర్ తన సినిమా అభిమానుల బలంతోనే డిఎంకే నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి ఎందరో తారలు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎంజీఆర్, జయలలిత స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రాజకీయాల్లోకి వస్తారని ఊరించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో విజయ్ వారి సరసన చేరతారా లేక కొత్త చరిత్ర సృష్టిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 3 దశాబ్దాలుగా తన సినీ కెరియర్ లో విజయ్ దాదాపు 68 చిత్రాల్లో నటించారు. ఆయన తన 69వ సినిమా తర్వాత నటనకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారనున్నట్టు ప్రకటించారు. కేవలం నటుడిగానే కాకుండా తన సినిమాలలో సామాజిక అంశాలను చర్చిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ విజయ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనకున్న అపారమైన అభిమాన గణం ఆయనను కేవలం నటుడిగానే కాకుండా తమలో ఒకరిగా, తమ గొంతుకను వినిపించే నాయకుడిగా చూస్తున్నారు. ఈ అభిమానమే ఓట్ల రూపంలోకి మారుతుందని, విజయ్ గట్టి పోటీ ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద స్టాలిన్ నాయకత్వానికి ప్రజల్లో ఆమోదం ఉన్నప్పటికీ పాలనపై మిశ్రమ స్పందన, విజయ్ అనూహ్య పెరుగుదల వంటివి తమిళనాడు రాజకీయాలను ఒక మలుపు తిప్పే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ తన అభిమానుల అండతో రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వేస్తారో వెయిట్ చేసి చూడాలి.